పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు. సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు. ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు, తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు. ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు, రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమవు తప్పదు. పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. మా గొంతు కోసినా గాని అదరం బెదరం, ఆఖరి శ్వాస కూడా అంటాది ఒకటే మంత్రం. ఎన్ని సంక్షోభాలెదురైనా చదరం చదరం, ఆ తారక రాముడు మాలో నాటెను రుదిరం. మా నెత్తురు వర్ణం చూస్తే పసుపు పచ్చరా, మా శక్తిని నిద్దుర లేపిత రచ్చ రచ్చరా. మా నరనరమున నిండి ఉంది నారా స్ఫూర్తి, మము నడిపించే బలమే ఆ సేవా నిరతి. దుక్కి దున్నే రైతులంతా ఉక్కు పదం మోపెరా, కార్మికులు కర్షకులు పసుపు దండనెత్తరా. పొడుగు బలహీనులంతా బలమయ్యి కదిలేరా, తెలుగుదేశమే మాకు వెలుగని ఎలుగెత్తరా. కథనానికి పదునెక్కిన కార్యకర్తలు, లక్ష్యం కోసం తోడు లక్షలాది అడుగులు. హారతులే పట్టినారు ఆడపడుచులు, తెలుగులో గిల్లకు రావాలని మంచి రోజులు. మా అనువరువున ఉంది పోరాట తత్వమే, కంటి పాపలాగా కాపాడే నాయకత్వమే. తట్టుకోలేడు ఎవడు తెలుగోడి రోషమే, కట్టె కాలే వరకు మాది తెలుగుదేశమే. ఉడుకులెత్తురు యువత ఉద్యమించినారు రా, రేపటి భవిష్యత్తు కొరకు పసుపు దండాయరా. చలో విశ్వమంతా విస్తరించే పసుపు పచ్చ పందిరి, విజయ వేరి మోగుతాది తప్పదప్పుడు మా గురి. పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు. సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు. ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు, తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు. ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు, రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమవు తప్పదు. రోజులే చూస్తాను చాలా మంది కలిసి నన్ను కోడూరు గ్రామం కానీ ఎన్ని గ్రామం పెద్ద పెద్ద గ్రామాలను కూడా మన పార్టీలో కలిశారు. ఇది మన నైతికంగా నాకు బలం లేనిపోయి, ఈ వయసులో లేనిపోయి శక్తి వస్తుంది, అటువంటి శక్తి వస్తుంది. అటువంటి ఇది సోమవారం లాంటి పెద్ద ఊరు, చిన్న ఊరు కాదు, పెద్ద ఊరు, ఒక సెంటర్ లో ఉన్నట్టు ఊరు. ఈ సోమవారం ప్రభావం 10 ఊర్లు పడుతుంది, 10 ఊర్లు మండలమే పడుతుంది, కనీసం కాదు. అటువంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు మీరు రుణం తీసుకోలేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ
అది ఇప్పుడు పూర్వలాగా మళ్ళీ మీరు ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చేస్తున్నాయి. కన్యాలో 72 రోజులు ఎంత ఉంది అది ఎలక్షన్. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎలక్షన్ అయిపోవచ్చు నా లెక్క ప్రకారం అయితే. అంచేత త్వరలోనే మీరందరూ కూర్చొని పెద్దలందరూ బాగా కూర్చొని ఒకసారి గ్రామంలో ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేస్తే, పబ్లిక్ మీటింగ్ లాగా నేను వచ్చి మీతో పాటు ప్రజలతో అందరితో మాట్లాడడానికి అవకాశం కూడా వస్తుంది నాకు. అది కూడా చెయ్యండి. చక్కగా ఊర్లో ఒక 2-3 గంటలు సెలబ్రేట్ చేసుకుందాం. గెలిచిన తర్వాత మీ కష్టాలు నష్టాలు అన్ని మన అయ్యన్న పాత్ర గారితో టచ్లో ఉండి మీ కష్ట సుఖాలను గ్రామాభివృద్ధికి ఎప్పుడు కృషి చేస్తానని నేను మీకు మా గ్రామ ప్రజలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, స్టేజీ మీద ఉన్న మండల నాయకులకు, జిల్లా నాయకులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.